టీఎస్ గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా పవన్ కళ్యాణ్ ఇన్‌స్పిరేషన్ అయ్యాడా? అంటే దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ టీఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాక ఒక యాస్పిరెంట్ నా దగ్గరికొచ్చి ఆ కీ గురించి అది చర్చిస్తూ, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయం తనకెంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పడం జరిగింది. ఎలా అని అడిగాను. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంటు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్లాసు 23 జూన్ 2024 10 ఏఎం టు 5 పీఎం నిర్వహిస్తున్నాం. పాలిటీ 10:00కి, జాగ్రఫీ 11కి, హిస్టరీ 12కి, ఎకానమీ 2కి అండ్ తెలంగాణ మూవ్‌మెంట్ 3:00కి, సైన్స్ అండ్ టెక్నాలజీ 4కి ఉంటుంది. ఈ సెషన్ అటెండ్ అవ్వడానికి ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ ఫర్ ఆల్. సో, అతను చెప్పాడు. ఎందుకని అడిగితే చెప్పాడు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారికి విజయాలు లేవు. మా గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా విజయాలు లేవు. ఒక్క మార్కుతోటో, ఒక్క పొరపాటు వలనో, మరెవరో చేసిన తప్పుకో మేము బలవుతూ వచ్చాం. ఆయన కూడా రాజకీయాల్లోకొచ్చి 10 ఏళ్లయింది. ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా లేదు. ఇప్పటికి ఈ విజయం వచ్చింది. అది కూడా లోకం దద్దరిల్లేలా చాటి చెప్తూ వచ్చిందన్నాడు. సో, పవన్ కళ్యాణ్ జీవితంలో విజయాలు చాలా తక్కువ చూసాడు. ఆయన అపజయాలతోనే ఎదుగుతూ వచ్చాడు. సినిమాలు ఆయనకి సక్సెస్ అయిన వాటికన్నా ఫ్లాపులే ఎక్కువున్నాయి. కానీ ఫ్లాప్ అవుతున్న కొద్దీ పబ్లిక్‌లో సక్సెస్ అవుతూ వచ్చాడు. తన వ్యక్తిత్వం కారణంగా. గెలుపులో ఎదగలేదు, ఓటమిలో ఎదిగాడు. ఆయన రాబోయే సినిమాలో ఉన్నట్టుగా ఒక డైలాగ్ ఉన్నట్టుగా గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కింది. అలాగే మా గ్రూప్ 1 తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా విజయాలు చాలా తక్కువ చూసారు. లేకపోతే అసలు చూడనే చూడలేదు. ప్రతి ఓటమి వీళ్ళకి ఓర్పును నేర్పించింది. ప్రతి ఎదురు దెబ్బ వజ్రకాయల్ని చేసింది. ఇది ఈ విజయం ఇప్పుడు మీకు దొరకలేదు అంటే, దేవుడు నీకు ఇంకేదో పెద్దదే ప్లాన్ చేశాడు. కానీ అదొచ్చేదాకా వదలకు. పోరాడుతూనే ఉండు. యుద్ధం మధ్యలో ఆపకు. ఆయుధం మాత్రం వదలకు. విసుగు లేకుండా నువ్వు చేసే పోరాటానికి విసుగుకి కూడా విసుగొచ్చి నీకు విజయాన్ని అందిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ యుద్ధం ఆపలేదు. అతని తల్లిని అవమానించారు. ఆమె "ఏంటి నాన్న ఇది" అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాడు. అతని భార్యని అవమానించారు. ఆమెకి భాష రాకపోయినా అక్కడున్న ఉద్వేగం అర్థమై "ఏంటండి ఇది" అని అడిగితే ఏం చెప్పలేని పరిస్థితి. అన్న కాంగ్రెస్‌లో కలిపేసాడు. తమ్ముడు బీజేపీలో కలిపేస్తాడు. అన్నా వదలకుండా లక్ష్యం పట్ల ఎంత పిచ్చి ఉంటే జీవితాన్ని కూడా పణంగా పెట్టేసి పనిచేస్తాడు. 21 సీట్లకి తగ్గి 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తగ్గి అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించాడు. సో, మై డియర్ తెలంగాణ గ్రూప్ 1 బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకు తెలుసు మీరు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చుట్టుపక్కలోళ్ళు చుట్టాలు, ఎదురింటోళ్ళు ఏలు విడిచిన మానమామలు. వీళ్ళందరూ పెట్టే టార్చర్‌ని తట్టుకుంటూ, నిలబడి లక్ష్యం పట్ల మీకు కూడా ఎంత పిచ్చుంటే మీరిలా ప్రిపేర్ అవుతున్నారు. ఓపిక పట్టండి. విజయం దానంతట అదే వస్తుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, గతంలో ఒకసారి అదే వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్ నాకు ఇన్‌స్పిరేషన్ అన్నాడో అదే వ్యక్తి ఐ హేట్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎందుకయ్యా అనంటే, పవన్ కళ్యాణ్‌కి స్త్రీలంటే గౌరవం లేదన్నాడు. ఇదెప్పుడు జరిగింది అని అడిగాను. 3 పెళ్ళిళ్ళు అన్నాడు. చట్టబద్ధంగా విడాకులు తీసుకునే కదా అని అడిగితే, అది చట్టబద్ధం కావచ్చు గానీ న్యాయబద్ధం కాదన్నాడు. ఇలాంటి లాజిక్ లేని లాజిక్ చెప్పి, ఇంక నేను ఆర్గ్యుమెంట్ కొనసాగించలేదు. ఇలాంటి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేసుకొని టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నా, ఆర్గ్యుమెంట్ వదిలేసి నువ్వే గెలిచావని తగ్గిపోవడం మంచిది.